ఈ సినిమా ఫస్ట్ హాఫ్ 15 రోజులు, సెకండ్ హాఫ్ 10 రోజులు. అంటే 25 డేస్లో ఫినిష్ చేసినటువంటి స్క్రిప్ట్ ఇది. ఫాస్టెస్ట్ స్క్రిప్ట్ నా కెరియర్లో నేను చేసిన స్క్రిప్ట్ ఇది. దానికి ఎందుకు ఇంత ఫాస్ట్గా అయింది అని మీరు అనుకుంటే దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. కాసేపు చిరంజీవి గారు అనకుండా ఒక సగటు ప్రేక్షకుడుగా, సగటు అభిమానిగా ప్రేక్షకులు చిరంజీవి గారిని ఎలా అభిమానిస్తారో అలా మాట్లాడుకుంటే, డైలాగ్ని చాలా కూల్గా మాట్లాడుతున్నట్టు చాలా క్యాజువల్ బాడీ లాంగ్వేజ్తో మాట్లాడాలంటే దానికి ఇన్స్పిరేట్ చేసింది చిరంజీవి. ఒక బాధని, ఒక ఎమోషన్ని, కంటి నుండి నీళ్లు బయటికి రాకుండా ఆర్ద్రతతో మన అందరినీ ఏడిపించగలగాలంటే చిరంజీవి. ఒక డ్యాన్స్ని అలవోకగా గ్రేస్తో, మూమెంట్స్తో, డ్యాన్స్ అంటే ఇలా కదా చేయాలని చెప్పాలంటే చిరంజీవి. 100 మంది ఎదురుగా ఫైటర్స్ నుంచి ఉంటే చాలా యాటిట్యూడ్తో నుంచుని ఒక చిన్న సిగరెట్ వెలిగించాలంటే, ఒక బాసిజం చూపించాలంటే చిరంజీవి. ఇలా చెప్పుకుంటూ పోతే నటనలో ఉన్న నవరసాలని అద్భుతంగా, అందంగా, తన మార్క్తో, తన స్టైల్తో, తన ఓన్ చేసుకొని ఒక స్పెషల్ యాక్టింగ్ లాగా మనందరికీ ప్రజెంట్ చేసిన వ్యక్తి చిరంజీవి. సో ఒక ఇంట్రడక్షన్ సీన్ రాయాలన్నా, లేకపోతే ఒక పిల్లలతో ఒక ఆర్ద్రతకు ఒక సన్నివేశం రాయాలన్నా, ఒక వైఫ్ మామగారి మధ్యలో చాలా చలాకీగా నిలబడి, ఒక యాటిట్యూడ్తో నిలబడి, ఒక స్వాగ్తో నిలబడి చేయాలన్నా, ఒక విలన్స్ ముందు ఒక యాటిట్యూడ్తో నిలబడాలన్నా, ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో నాకు రాయటానికి నాకు ఈజీగా క్రియేట్ చేసిన వ్యక్తి చిరంజీవి గారు. సో అందుకే నేను ఆ క్రెడిట్ నేను చిరంజీవి గారికి ఇవ్వదలుచుకున్నాను. థ్యాంక్ యూ చిరంజీవి గారు.